సమాజానికి సేవ చేయటంలో ఎంతో సంతృప్తి లభిస్తుందని ఒంగోలు మండల రెవెన్యూ అధికారి పిన్నిక మధుసూదనరావు అన్నారు. మంగళవారం ఒంగోలు అన్నవరపాడులోని శివం శరణాలయంలో మధుసూదనరావు జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముందుగా అక్కడ గంగా పార్వతీ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో మధుసూదనరావు సావిత్రి దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం శివం శరణాలయం నిర్వాహకులు గొల్లపూడి శ్రీహరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలలో మధుసూదనరావు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ అనాథలు, వృద్ధులకు మధుసూదనరావు దంపతులు పండ్లు, నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. అదేవిధంగా శరణాలయంలో ఉన్న వృద్ధులకు మాతా శిశు వైద్యశాల, రిమ్స్ మొదలైన ప్రదేశాలలో అనాథలు, యాచకులు సుమారు 300 మందికి అన్నదానం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గొల్లపూడి శ్రీహరి మాట్లాడుతూ, మధుసూదనరావు తాము ఏ సామాజిక కార్యక్రమం చేపట్టినా గత 10 సంవత్సరాలుగా ఎంతో తోడ్పాటు ఇస్తున్నారని అన్నారు. ఆయన ఇటువంటి జన్మదినోత్సవ వేడుకలు జరుపుకోవడంతో పాటు ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. మధుసూదనరావు సావిత్రి దంపతులను ఆయన శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మాగంటి శ్రీనివాసమూర్తి, సతీష్, కిరణ్, రాము తదితరులు పాల్గొన్నారు. కేక్ తీసుకుంటారా అన్న? తెలుసా పంచాయతీ సార్ పక్కన మళ్ళా వద్దులేపు బాబాయ్ దినేష్ రా. ఎట్రా పక్క దినేష్ రావణ చెప్పనా మళ్ళీ వద్దురా. లేదన్న కొంచెం రిపేర్ సాయంత్రం అనురానా ఈరోజు మన ఒంగోలులో ఒక సమర్థవంతమైనటువంటి అధికారిగా పేరు తెచ్చుకున్న గౌరవనీయులైనటువంటి ఎంఆర్ఓ గారు శ్రీ పిన్నిక మధుసూదనరావు గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ ఒంగోలు అన్నవరపాడులో ఉన్న శివం శరణాలయంలో అనాథలకి వస్త్రాల పంపిణీ చేయటం, అదేవిధంగా దాదాపుగా ఇక్కడ ఆశ్రమంలో ఉన్నటువంటి అనాథలు కానివ్వండి, తర్వాత బయట ఉన్నటువంటి అనాథలు రిమ్స్ ఆసుపత్రిలో మొత్తం కలిపి సుమారుగా 300 మందికి
వారి దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సందర్భంగా శివం ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీ గొల్లపూడి శ్రీహరి గారి ఆధ్వర్యంలో ఎంతో ఉత్సాహంగా మధుసూదన్ రావు గారి జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కటింగు, అదేవిధంగా పూజా కార్యక్రమము ఇవన్నీ కూడా ఇక్కడ మనం ఈరోజు నిర్వహించుకోవటం జరిగింది. ఏదైనా కానీ ఇటువంటి శుభ సందర్భాలు ఉన్నప్పుడు, అది పుట్టినరోజులు కానివ్వండి, వివాహ దినోత్సవం కానివ్వండి, వివాహ వేడుకల్లో కానివ్వండి, ఏదైనా ఒక సందర్భం ఉన్నప్పుడు ఈ విధంగా అనాథల సేవలో దాన్ని ఒక సామాజిక కార్యక్రమంగా నిర్వహించుకోవటం అనేటువంటిది చాలా అభినందనీయమైనటువంటి కార్యక్రమం. 10 మందికి మేలు చేసేటువంటి కార్యక్రమము. అప్పుడే మన జన్మ కూడా సార్థకం అవుతూ ఉంటుంది. అంతేకాని మనం ఆర్భాటాలకు పోయి ఆర్భాటాలకు ఖర్చు పెట్టే బదులు ఈ విధంగా సమాజంలో సేవా కార్యక్రమాలకి ముందుకు రావాలని, అదేవిధంగా మధుసూదన్ రావు గారిని స్ఫూర్తిగా తీసుకొని మరింతమంది అధికారులు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆశిస్తూ మధుసూదన్ రావు గారి దంపతులకు మరొక్కసారి శివం శరణాలయం తరఫున, నిర్వాహకుల తరఫున ధన్యవాదాలు, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. దయాహృదయులు, మంచి మనసున్న ప్రభుత్వ అధికారి శ్రీ పిన్నిక మధుసూదన్ రావు గారు పుట్టినరోజు ఈరోజు. ఆ ఎంఆర్ఓ సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ సార్తో నేను గత 10 సంవత్సరాలుగా జర్నీ అవుతూ ఉన్నాను. ఎక్కడ సేవ, ఎక్కడ సమస్య అన్నా కూడా ముందు అక్కడుండి ఆ సమస్యని తన సొంత డబ్బులతోటైనా సమస్యని పరిష్కరిస్తుంటాడు. అటువంటి దయాహృదయులు పిన్నిక మధుసూదన్ రావు గారి దంపతులు ఈరోజు సార్ బర్త్డే సందర్భంగా శివం శరణాలయంలో పేదలకి పండ్లు, వస్త్రాలు పంపిణీ చేయటమే కాకుండా ఈరోజు పట్టణంలోని అనాథల యాచకులకి అన్నదానం ఏర్పాటు చేశారు. మధుసూదన్ రావు గారు భవిష్యత్తులో మరెన్నో మంచి ఉన్నత పదవులు అధిరోహించాలని మా ఫౌండేషన్ తరఫున, మా శివం ఫౌండేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే మధుసూదన్ రావు గారు ప్రతి సర్వీస్లో నాకు సపోర్ట్గా ఉంటుంటాడు. ఏ సమస్య వచ్చినా కూడా నాకు అండగా ఉంటాడు సారు. మధుసూదన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు మా ఫౌండేషన్ తరఫున తెలియజేస్తూ ఆయన భవిష్యత్తులో మరెన్నో మంచి పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.